త్రికోణమితి అభ్యాసం 1.4లో మనకు మొదటి బిట్ కింది వాటిని సూక్ష్మీకరించండి లేదా కింది వాణిని సూక్ష్మీకరించండి అన్న. అందులో మొదటి క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే 1 + tan θ + secant θ ఇంటూ 1 + cot θ - cosec θ. ఇప్పుడు వీటిని సూక్ష్మీకరించాలి అంటే చిన్నగా చేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తుందంటే చాలామంది పొరపాటుగా ఏం చేస్తారంటే ఇది ఇంటూలో ఉంది కాబట్టి డైరెక్ట్ ఇంటూ చేసేస్తారు, ఆన్సర్ వస్తుంది అనుకుంటారు. కానీ మనం అలా చేయొద్దు. వీటి యొక్క సూత్రాలను ఉపయోగించి మనం దీన్ని సూక్ష్మీకరించవచ్చు. ఫస్ట్గా ఏమిచ్చిందంటే మనకు మొదటి ఏమిచ్చింది 1 అలానే రాస్తున్నాం. 1 + tan θని మనకు తెలిసిన సూత్రం ఏంటంటే sin θ / cos θ రాసుకోవచ్చు. ప్లస్ secant θని ఏం రాసుకోవచ్చు 1/cos θ రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా సూత్రాలు అప్లై చేస్తే 1ని అలానే రాస్తున్నాం. కాట్ని cos/cos θ/sin θ రాయొచ్చు. అదేవిధంగా మైనస్ cosec θని 1/sin θగా రాసుకోవచ్చు సూత్రం. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఎల్సిఎం కట్టుకుందాం. ఇవి రెండు భిన్నంలో ఉంది, ఇది భిన్నంలో లేదు కాబట్టి దీన్ని కూడా భిన్నంలోకి మార్చట్న. అదేవిధంగా ఇవి రెండు భిన్నంలో ఉన్నాయి, దీనికి భిన్నంలో లేదు కాబట్టి ఒకటి రాస్తే ఇది కూడా భిన్నంలో ఉంది. ఇప్పుడు అన్ని భిన్నాల్లో ఉన్నాయి కాబట్టి భిన్నాల కూడిక చేద్దాం. అంటే కింది వాటిని కాసాకు కడితే ఒకటితో పాటు కాస్ని కాసాకు కడితే మనకేమొస్తుంది cos θ వస్తుంది. cos θ ఒక స్థిర రాశితో కాస్ని భాగించినాం అనుకో ఖచ్చితంగా కాసే వస్తుంది. కాస్ వచ్చింది, కాస్ని పైన ఒకటికి గుణిస్తే మళ్ళీ cos θ అనే వస్తుంది. ప్లస్ ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగించిన అంటే లేదా కాస్ని భాగించిన మనకేమొస్తుంది ఒకటి వస్తుంది. ఒకటి sin θ గుణిస్తే sin θ అనే వస్తుంది. ప్లస్ మళ్ళీ కాస్ని కాస్తో భాగిస్తే 1 వస్తుంది. ఆ 1 పైన ఒకటికి గుణిస్తే మళ్ళీ ఒకటే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా కాసాకు కట్టుకుంటే మనకు ఇక్కడ 1 sin కాబట్టి sin వస్తుంది, sin θ. మళ్ళీ ఒకటితో సైన్ని భాగించిన సైన్ వస్తుంది, సైన్ ఈ పైన ఒకటిని గుణించిన sin θ అని వస్తుంది. ప్లస్ తర్వాత సైన్ భాగిస్తే ఒకటి వస్తుంది, ఆ ఒకటి cos θ గుణిస్తే కాస్ వస్తుంది, మైనస్కి మైనస్. మళ్ళీ సైన్ భాగిస్తే ఒకటి వస్తుంది, ఆ ఒకటి పైన గుణిస్తే ఒకటే వస్తుంది. ఇప్పుడు వీటిని ఒక ఆర్డర్లో రాసుకుందాం. ఫస్ట్ sin θ cos θ అని రాసుకుందాం. సైన్ ఫస్ట్ రాసి తర్వాత కాస్ తర్వాత రాస్తున్నాం. cos θ + 1 బై ఎలా ఉంది అలానే cos θ రాస్తున్నాం. మళ్ళీ ఇక్కడ సేమ్ ఆర్డర్లోనే ఉంది, అలానే రాసేస్తున్నాం మొత్తాన్ని. sin θ + cos θ - 1 బై sin θ. ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ, ఇది బి, ఇది బి అనుకుందాం. ఇక్కడ కూడా sin θ cos θని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఇది ఏ, ఇది ఒకటేమో బి అనుకుంటే ఈ మొత్తం ఏ, ఈ మొత్తం ఏ కదా. ఇప్పుడు చూసుకుంటే ఏముంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే మనకు ఫార్ములా గుర్తుకు రావాలి, ఏంటది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి = a² - b². అదేవిధంగా ఇప్పుడు a² - b² అంటే ఈ మొత్తానికి స్క్వేర్ రాస్తున్నా. సైన్ a² అంటే ఇదే కదా, సైన్ ప్లస్ కాస్ a² కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ b² అయితే ఒకటి b² బై ఏముంది ఇప్పుడు మనకు sin θ ఇంటూ cos θ రాసుకుందాం. sin θ ఇంటూ cos θ. ఇప్పుడు మళ్ళీ దీన్ని చూస్తే మనకేమనిపిస్తుంది a + b హోల్ స్క్వేర్ సూత్రం ఉంది. ఆ సూత్రం ప్రకారం కూడా విడగొట్టాలి దీన్ని.
ఇప్పుడు మనకి ఇది ఏ, ఇది బి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ప్లస్ 2a అంటే సైన్, బి అంటే కాస్ టీటా. మళ్ళీ ఏముంది మైనస్ 1 స్క్వేర్ అన్న 1 అన్న ఒకటే బై ఇంకేముంది మనకు సైన్ టీటా కాస్ టీటా. ఇప్పుడు దీన్ని చూసుకుంటే మనకేంటి ఒక సర్వ సమీకరణం ఉంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1. సిన్స్లో సర్వ సమీకరణం రాస్తున్నా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1. కాబట్టి సర్వ సమీకరణం నుంచి దీని విలువ మొత్తం ఒకటి అయిపోతుంది. అంటే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏం రాసుకోవచ్చు మనం 1 రాసుకోవచ్చు. 1 ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటా మైనస్ 1 బై సైన్ టీటా కాస్ టీటా. ఇప్పుడు ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్. తర్వాత ఇంకేం మిగిలిన ఒకసారి రాసుకుందాం, 2 సైన్ టీటా కాస్ టీటా బై సైన్ టీటా కాస్ టీటా. సైన్ టీటా కాస్ టీటా క్యాన్సల్, మనకు మిగిలింది 2. మిగిలింది ఏంది 2 మాత్రమే. సూక్ష్మీకరించమన్నాడు, అంత పెద్ద లెక్కని మనం 2గా సూక్ష్మీకరించేసినాం. ఇక్కడికి మొదటి లెక్క అయిపోయింది. ఇప్పుడు మొదటి బిట్లో రెండవ లెక్క ఏమి ఇచ్చిందంటే సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్. చూసుకుంటే ఎలా ఉంది ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇంకొకటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఉంది. కాబట్టి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రాలు రాసుకుంటున్నాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిన్స్లో ఏం రాసుకుంటాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అదేవిధంగా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని ఏ, దీన్ని బి. ఇప్పుడు ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఏముంది సార్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బి అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2a అంటే మళ్ళీ సైన్ టీటా, బి అంటే కాస్ టీటా. ఇదే విధంగా అక్కడ కూడా దాన్ని విడగొడదాం. ప్లస్ ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ మైనస్, ఇక్కడ మైనస్ సూత్రం కాబట్టి మైనస్ 2ab. 2a అంటే సైన్ టీటా కాస్ టీటా, బి అంటే కాస్ టీటా. చూసుకుంటే మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా ప్లస్ సైన్ టీటా కాస్ టీటా క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలిన ఏమో రాసుకుందాం ఒకసారి. ఇంకో మిగిలింది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ మళ్ళీ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. చూసుకుంటే 2 సైన్ స్క్వేర్ టీటాలు ఉన్నాయి, 2 కాస్ స్క్వేర్ టీటా. 2 సైన్ స్క్వేర్ టీటా 2 తర్వాత ప్లస్ 2 కాస్ స్క్వేర్ టీటా. రెండిట్లో 2 ఉంది కాబట్టి 2 కామన్ తీసేస్తే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కామన్ తీసేసిన మనకు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే సర్వ సమీకరణం ప్రకారం 1. ఇంటి చేసుకుంటే 2 ఎక్కం 2 ఏమిచ్చింది మనకు సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఇచ్చింది. ఒకటి ఏ ప్లస్ బి, ఇంకోటి ఏ మైనస్ బి సూత్రాలు. ఆ సూత్రాల్లో విడగొట్టుకుందాం. తర్వాత ఒకటేమో 2ab ప్లస్ వచ్చింది, ఇంకోటి మైనస్ 2ab వచ్చింది. కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఒక 2 తర్వాత సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్, సైన్ స్క్వేర్ 2 సైన్ స్క్వేర్, కాస్ స్క్వేర్ 2 కాస్ స్క్వేర్. ఈ రెండిట్లో 2 కామన్ ఉంది కాబట్టి 2 బయట తీసి రాసేసిన. మళ్ళీ ఏమైంది సైన్ స్క్వేర్, ఇక్కడ కాస్ స్క్వేర్ మిగిలింది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఎంత మనకు 1 సర్వ సమీకరణం నుంచి 2 ఎక్కం 2. ఇప్పుడు దీని ఆన్సర్ కూడా 2. రైట్. ఇప్పుడు మూడో లెక్క సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఇంటూ కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ 1.
ఇప్పుడు వీటిని ఈ సెకండ్ స్క్వేర్ థీటా అంటే దీని సర్వ సమీకరణం ఉంది, దీనికి ఒక సర్వ సమీకరణం కొసెక్కి, ఈ రెండింటి యొక్క సర్వ సమీకరణాలు రాసేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని డిస్టెన్స్లో రాసుకుందాం. మనం ఏముంటుంది, మనకు సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ 1. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే సీకెండ్ స్క్వేర్ థీటా -1 ఉంది కాబట్టి ఈ +1 ఇటు పట్టుకొస్తా, దాన్ని అటు పంపించేస్తా. సీకెండ్ స్క్వేర్ థీటా +1 ఇటు వస్తే -1, ఈ మైనస్ tan అడిగితే +tan స్క్వేర్ థీటా. ఇప్పుడు దీనికి బదులుగా tan స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. ఇంకో సర్వ సమీకరణం కోసెక్ వచ్చినది. ఇప్పుడు దీని సర్వ సమీకరణం కోసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ 1. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నాకు కోసెక్ స్క్వేర్ థీటా -1 ఉంది కాబట్టి ఈ +1 ఇటు పట్టుకొస్తా. కోసెక్ స్క్వేర్ థీటా +1 ఇటు వస్తే -1, ఈ మైనస్ కాట్ థీటా అడిగితే ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఇక్కడ దీనికి బదులుగా tan స్క్వేర్ థీటా రాసుకోవచ్చు, దీనికి బదులుగా కాట్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. దీన్ని tan స్క్వేర్ థీటా రాసుకుంటున్నాం ఇంటూ దీన్ని కాట్ స్క్వేర్ థీటా రాస్తున్నాం. మనకు tan అంటే 1/cotగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం tan ఏం రాసుకోవచ్చు, 1/cotగా రాసుకోవచ్చు. కాబట్టి tan నేనేం రాసుకుంటున్నా అంటే 1/cot థీటాగా రాసుకోవచ్చు. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఇంటూ కాట్ స్క్వేర్ థీటా. కాట్ స్క్వేర్ థీటా కాట్ స్క్వేర్ థీటా క్యాన్సల్, మనకేం మిగిలింది 1 మాత్రమే మిగులుతుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసుకుంటే సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ ఇంటూ -1 ఇంటూ కాట్ స్క్వేర్ థీటా -1. ఈ రెండింటిని చూసుకుంటే వీటి రెండింటి యొక్క సర్వ సమీకరణాలు రాసుకొని దాని నుంచి ఈ విధంగా మార్చుకుంటా ఏమొస్తుంది, tan స్క్వేర్ వస్తుంది. దీని విలువ కాట్ స్క్వేర్ వస్తుంది. దీనికి బదులుగా tan స్క్వేర్ రాసిన, దీనికి బదులు కాట్ స్క్వేర్ రాసిన. తర్వాత ట్యాన్ని మనం ఎందులో కాట్లో మార్చాలంటే 1/cotగా రాసుకోవచ్చు. స్క్వేర్ ఉంది కాబట్టి 1/cot స్క్వేర్ ఇంటూ కాట్ స్క్వేర్. కాట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది. ఇప్పుడు అభ్యాసంలో రెండవ లెక్క ఏమి ఇచ్చిందంటే కోసెక్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఇచ్చింది. దాని విలువ ఏం కావాలంటే 1 - cos θ / 1 + cos θ అని చూపండి అంటున్నాయి. ఇప్పుడు దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే చాలామంది చూడంగానే ఏమనుకుంటారు, దీన్ని a - b హోల్ స్క్వేర్ ఏమో అని ఆ విధంగా ఆ సూత్రం ప్రకారం విడగొడతారు. మనకి ఆన్సర్ అనేది రాదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అలా చేయకుండా వీటి సూత్రాలని వాడుకుంటున్నా. మనకు కొసెక్ అంటే ఏం తెలుసు, 1/sin θ అని తెలుసు. కాబట్టి ఆ సూత్రం ప్రకారం నేనేం రాస్తున్నా 1/sin θ. కొసెక్ అంటే 1/sin θ మైనస్ కాట్ అంటే ఏం తెలుసు మనకు, cos θ sin θ. ఈ సూత్రాన్ని ఉపయోగించుకొని మనం ఆ విలువ ఈజీగా రాబట్టచ్చు. హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. ఇప్పుడు హారాలలో సేమ్ విలువ సమాన విలువ అంటే లవాలు ప్లస్ ఉంటే కూడుకోవచ్చు, మైనస్ ఉంటే తీసేయచ్చు. ఇప్పుడు 1 - cos θ కాబట్టి మైనస్ చేసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, 1 - cos θ sin θ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది దేని దానికి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 1 - cos θ దీన్ని హోల్ స్క్వేర్ sin స్క్వేర్కి హోల్ స్క్వేర్ ఇచ్చేద్దాం. ఇప్పుడు సర్వ సమీకరణం నుంచి sin స్క్వేర్ θ అంటే ఏం రాసుకోవచ్చు, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ = 1. ఇప్పుడు మనం sin స్క్వేర్ కావాలి కాబట్టి ఈ ప్లస్ కాస్ స్క్వేర్ని అటు పంపించేద్దాం. sin స్క్వేర్ని అలానే రాస్తున్నాం, sin స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ అటు పంపించేస్తే 1 - cos స్క్వేర్ θ. అంటే sin స్క్వేర్ బదులుగా ఏం రాసుకోవచ్చు అంటే 1 - cos స్క్వేర్ θ రాసుకోవచ్చు. ఇప్పుడు పైన ఎలా ఉందో అలానే రాస్తున్నాం. ఇదేంటి, ఈ మొత్తానికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అంటే 2 సార్లు రాసుకోవచ్చు కదా, దాన్ని నేను 2 సార్లు రాసుకుంటున్నాను. స్క్వేర్ అనేది ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ ఉంటే మనం ఏం చేస్తాం, a × aగా రాసుకుంటాం కదా. అందుకే 1 - cos θ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని 1 - cos θ × 1 - cos θగా
రాసుకుంటున్నాం. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. మళ్ళీ స్క్వేర్ ఈజీగా రాసుకోవచ్చు. మరి ఈ సర్వ సమీకరణం నుంచి సైన్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ 1కి స్క్వేర్ ఉన్నా లేకున్నా స్క్వేర్ పెడుతున్నా. ఎందుకు పెడుతున్నా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో రావడానికి. ఒకటికి స్క్వేర్ పెట్టినా లేకున్నా ఒకటే, ఒకటి స్క్వేర్ అన్నా ఒకటే, ఒకటి ఉన్నా ఒకటే. కాబట్టి స్క్వేర్ పెట్టడానికి కారణం ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములా వస్తుంది కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం విడగొట్టాలి. కాబట్టి ఒకటికి కూడా వర్గాన్ని ఇస్తున్నా. ఇప్పుడు లవంలో ఉన్న విలువని అలానే రాస్తున్నా. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అదేవిధంగా రాస్తున్నా. దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం విడగొడుతున్నా. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాస్తాం మనం? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా అనేది క్యాన్సల్ అయిపోతే మనకు మిగిలింది ఏంది? పైన అంటే లవంలో 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ హారంలో 1 ప్లస్ కాస్ థీటా. మనకు కావాల్సింది కూడా ఇదే కాబట్టి మనం అభ్యాసం 11.4లో మూడో లెక్క ఏమి ఇచ్చిందంటే 1 ప్లస్ సైన్ ఏ 1 మైనస్ సైన్ ఏ అండ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇజ్ ఈక్వల్ సీకెన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అని నిరూపించండి లేదా చూపండి అంటున్నాడు. ఇప్పుడు ఇది ఇచ్చిండు, దీని విలువ దీని ఆన్సర్ ఇంత రావాలంట, సీకెన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. అయితే నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే హారాలను ఒకర్ణీయం చేయగా మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం కదా, ఆ పద్ధతిని ఉపయోగించి ఇక్కడ చేసుకోవచ్చు. ఏం చేయాలంటే హారాలను అకర్ణీయం చేయాలంటే హారంలో ఉన్న విలువని గుణించి భాగించాలి. గుర్తు అనేది మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ అంటే మైనస్ అవుతుంది. ఆ విధంగా మనం హారాలను అకర్ణీయం చేసుకోవచ్చు. ఏం రాస్తున్నాం ఇప్పుడు? హారాలను అకర్ణీయం చేయాలి. హారాలను అకర్ణీయం చేయగా హారాలను అకర్ణీయం చేస్తే ఎలా వస్తుంది మనకి? ఇప్పుడు 1 ప్లస్ సైన్ థీటా లవంలో ఉన్న విలువ అలానే ఉంటుంది, ఇక్కడ హారంలో ఉన్న విలువ అలానే ఉంటుంది. ఇప్పుడు అకర్ణీయం అంటే ఏంటంటే ఈ విలువని హారంలో ఉన్న విలువని ఒకసారి గుణించి భాగిస్తాం. 1 మైనస్ సైన్ థీటా ఏ బై 1 మైనస్ సైన్ థీటా ఏ. ఇక్కడ సేమ్ గుర్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? మైనస్ ఉంటే దీన్ని ప్లస్ చేసేస్తే ఇదే హారంలో అకర్ణీయం చేయాలి. హారాలను అకర్ణీయం చేయాలి అంటే హారంలో ఉన్న విలువని గుణించి భాగించాలి, గుర్తు అనేది మార్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇది ఇంటూ రెండింటికి కలిపి ఒకే రూట్లో రాసుకుంటున్నా. అంటే ఇంటూలో ఉంది కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. రెండు విలువల్ని ఒకే రూట్, దీనికి రూట్ ఉంది, దీనికి రూట్ ఉంది, రెండింటి కలిపి ఒకే రూట్లో రాసేయచ్చు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ చూసుకుంటే 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ అంటే 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. 2 సార్లు ఉంది కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు బై ఇక్కడ చూసుకుంటే 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అంటే మనకు సర్వసమీకరణ సూత్రం ప్రకారం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈ విధంగానే ఉంది. 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే మనం ఏం రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. అప్పుడు ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్
బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ. ఓకే, ఇప్పుడు 1కి స్క్వేర్ ఉన్నా లేకున్నా ఒకటే. ఇంకో స్టెప్లో రాద్దాం. ఇప్పుడు లవంలో ఉన్న విలువని ఎలా రాస్తున్నా, ఫస్ట్ అయితే అండర్ రూట్ ఆఫ్, ఫస్ట్ ఏముంది 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్ అలా అని రాస్తున్నా. ఇక్కడ 1కి స్క్వేర్ ఉన్నా లేకున్నా ఒకటే, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే నేను సర్వ సమీకరణాన్ని ఉపయోగించుకుంటా. సైన్ యొక్క సర్వ సమీకరణం ఏం సార్ అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. అయితే ఇప్పుడు ఈ సర్వ సమీకరణం నుంచి మనం ఏం రాసుకోవాలి, 1 మైనస్ సైన్ స్క్వేర్ రాసుకోవాలి. కాబట్టి ఈ ప్లస్ సైన్ స్క్వేర్ని అడి పంపించేస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ వస్తుంది. కాస్ స్క్వేర్ని అలానే ఉంచుకొని ఈజ్ ఈక్వల్ 1 అలా ఉంది, ప్లస్ సైన్ స్క్వేర్ అడిగిపోతే మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇక్కడ ప్లస్ మైనస్ కాదు ప్లస్, మనకేముంది ప్లస్ ఉంది, ప్లస్ రాస్తున్నా. తర్వాత 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా మనం ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. అండర్ రూట్ ఆఫ్ ఏముంది 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ ఏ. ఇప్పుడు దీనికి స్క్వేర్ ఉంది, దీనికి స్క్వేర్, రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి రెండింటిని మొత్తంగా ఒకే స్క్వేర్లో రాస్తాం. 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ, దీని స్క్వేర్ దాని స్క్వేర్ కలిపేసి మొత్తానికి ఒకే స్క్వేర్ వేస్తా. స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోతుంది. ఇప్పుడు మిగిలింది ఏంటి 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 ప్లస్ సైన్ ఏ కాస్ ఏ అంటే ఈ కాస్ అనేది దీనికి ఒకసారి దీనికి ఒకసారి రెండింటికి భాగిస్తుంది కాబట్టి దేని దానికి ఇచ్చేద్దాం. ఇక్కడ ఇచ్చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నేను ఫస్ట్ ఏం చేస్తున్నా 1 ప్లస్ కాస్ టీటా ఒకటి ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా ఇంకోటి. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ హారాలు సమానంగా ఉంటే లవాల్ని కూడుకోవచ్చు. మళ్ళీ సేమ్ ఇంతే వస్తుంది 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా. మనకేం తెలుసు 1 ప్లస్ కాస్ టీటా అంటే ఏం రాసుకోవచ్చు మనము, 1 ప్లస్ కాస్ టీటా అంటే సీకెంట్ టీటాగా రాసుకోవచ్చు. 1 ప్లస్ కాస్ టీటా అంటే సీకెంట్ టీటా. ఇక్కడ ఏ ఉంది కాబట్టి టీటా అనేది ఇక్కడ ఏ కోణం. తర్వాత సైన్ టీటా బై కాస్ టీటా అంటే మనం ట్యాన్ టీటాగా రాసుకోవచ్చు. ఏ ఉంది కాబట్టి టీటా ఏ రాసుకోవచ్చు. మనకు కావాల్సింది కూడా ఇదే, సీకెంట్ టీటా సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ నిరూపించమన్నాడు, మనం నిరూపించేసినాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ నిరూపించినాం కాబట్టి ఎల్హెచ్ఎస్ ఇది ఈక్వల్ ఆర్హెచ్ఎస్ నిరూపణ అయింది. రైట్. అభ్యాసం 11.4లో 4వ లెక్క ఏమి ఇచ్చిందంటే 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ ట్యాన్ స్క్వేర్ ఏ అని చూపండి అని ఇచ్చింది. అయితే దీన్ని ఏం చేస్తుందంటే నేను ట్యాన్ యొక్క సూత్రం కాట్ యొక్క సూత్రాలు రాసి కనుక్కుంటా. 1 మైనస్ ట్యాన్ స్క్వేర్, ట్యాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, సైన్ ఏ బై కాస్ ఏగా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ట్యాన్కి స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి కూడా స్క్వేర్ వస్తుంది రెండింటికి. తర్వాత కాట్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ట్యాన్కి రివర్స్ కాబట్టి కాస్ ఏ బై సైన్ ఏ. ఇక్కడ కాట్ కూడా స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ రాసుకోవచ్చు. -1కి -1. ఇక్కడ చూసుకుంటే ఇది భిన్నంలో ఉంది కాబట్టి దీన్ని కూడా భిన్నంలో మార్చేసినాం, 1/1 రావచ్చు. ఇది భిన్నంలో ఉంది కాబట్టి 1 కూడా 1/1 రాస్తే అది భిన్నంలో అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ లవాన్ని ఒకసారి కాసగట్టుకుంటా, హారాన్ని ఒకసారి కాసగట్టు. లవంలో ఉన్న విలువని మనం 1కి కాస్ స్క్వేర్కి కాసగడితే మనకేమొస్తుంది, కాస్ స్క్వేర్ మాత్రమే వస్తుంది. కాబట్టి కాస్ స్క్వేర్ కాస్ అవి. ఇప్పుడు మళ్ళీ 1తో కాస్ స్క్వేర్కి భాగిస్తే మనకు మళ్ళీ కాస్ స్క్వేర్ వస్తుంది. ఈ కాస్ స్క్వేర్ తీసుకెళ్ళి 1కి గుణిస్తే ఏమొస్తుంది, మళ్ళీ కాస్ స్క్వేర్ వస్తుంది. కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ని కాస్ స్క్వేర్తో భాగిస్తే 1 వస్తుంది. ఆ 1 పైన సైన్ స్క్వేర్కి ఇంటూ చేస్తే 1తో సైన్ స్క్వేర్కి ఇంటూ చేసినాం అనుకో మళ్ళీ సైన్ స్క్వేర్ వస్తుంది. సైన్ స్క్వేర్ ఏ. తర్వాత
ఈ హారంలో ఉన్న విలువని మనం కాసకు కట్టుకుంటే సైన్ స్క్వేర్ ఒకటికి కాసకు కడితే మళ్ళీ సైన్ స్క్వేర్ వస్తుంది, సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ ఏతో సైన్ స్క్వేర్ ఏని భాగించినాం అనుకో, ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే ఒకటి వస్తుంది. ఆ వచ్చిన ఒకటిని పైన కాస్ స్క్వేర్కి గుణిస్తే కాస్ స్క్వేర్ వస్తుంది, కాస్ స్క్వేర్ ఏ మైనస్ ఒకటితో సైన్ స్క్వేర్కి భాగిస్తే సైన్ స్క్వేర్ వస్తుంది. ఈ సైన్ స్క్వేర్ పైన ఉన్న ఒకటిని గుణిస్తే సైన్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తుందంటే బైలో బై ఉంది కాబట్టి ఈ హారాన్ని పైకి తీసుకెళ్తే రివర్స్ అవుతుంది, హారాన్ని పైకి తీసుకెళ్తే రివర్స్ అవుతుంది. కాబట్టి లవంలో ఉన్న విలువని ఎలా ఉండాలని రాస్తున్నా, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అలానే రాస్తున్నా, బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ హారంలో ఉన్న విలువ పైకి తీసుకపోతే రివర్స్ అవుతుంది కాబట్టి సైన్ స్క్వేర్ పైన వచ్చేస్తుంది, సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. చూసుకుంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, కాబట్టి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. మనకేం పైన లవంలోనేమో సైన్ స్క్వేర్ మిగిలింది, సైన్ స్క్వేర్ ఏ మిగిలింది, బై హారంలో కాస్ స్క్వేర్ ఏ మిగిలింది. ఇక్కడ మనకేం తెలుసు, సైన్ బై కాస్ అంటే ట్యాన్ అని తెలుసు, ట్యాన్ థీటా, స్క్వేర్ ఉంది కాబట్టి ట్యాన్ స్క్వేర్ ఏ. మనకు కావాల్సింది కూడా ట్యాన్ స్క్వేర్ ఏనే కాబట్టి మనం ఏం చేసినాం, ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని నిరూపించినాం కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. ఇప్పుడు అభ్యాసం 11.4లో 5వ లెక్క ఏమి ఇచ్చినంటే 1 కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ట్యాన్ థీటా ఇంటూ సైన్ థీటా అని నిరూపించండి అన్నది. అంటే నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎల్హెచ్ఎస్ విలువ తీసుకొని ఈ ఆర్హెచ్ఎస్ని నిరూపణ చేస్తాను. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇది భిన్నంలో ఉంది, దీన్ని కూడా భిన్నంలోకి మార్చేసినాం, బై 1 రాసేసినాం. బై 1 ఉన్నా లేకున్నా ఒకటే కాబట్టి బై 1 రాసిన. ఇప్పుడు రాసిన తర్వాత ఏం చేయొచ్చు, ఖచ్చితంగా కాసకు కట్టాలి. కాస్ట్కి 1కి కాసకు కడితే మనకేమొస్తుంది, కాస్ థీటా వస్తుంది. ఇప్పుడు ఈ కాస్ట్ని ఈ కాస్ట్కి భాగారం చేయాలి కాబట్టి భాగం ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే మనకు ఒకటి వస్తుంది. ఆ వచ్చిన ఒకటిని పైన గుణించాలి, పైన ఒకటి ఉంది, ఆ ఒకటిని ఒకటితో గుణిస్తే ఒకటి వస్తుంది మైనస్. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసిన. ఇప్పుడు 1ని కాస్తో భాగించాలి కాబట్టి ఏమొస్తుంది, కాస్ వస్తుంది. మళ్ళీ కాస్ వచ్చినప్పుడు అక్కడ కాస్ని పైన ఇంటూ చేస్తే కాస్ ఇంటూ కాస్ ఏ ఇంటూ ఏ ప్రకారం ఏ స్క్వేర్ ఎలా అవుతుందో కాస్ ఇంటూ కాస్ అంటే కాస్ స్క్వేర్ అవుతుంది, కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు నేనేం చేస్తానంటే సర్వ సమీకరణాలు ఉంది మనకు కాస్ థీటా వచ్చేదంటే మనకు మొదటి సర్వ సమీకరణం ఏం చెప్తుంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ సర్వ సమీకరణం నుంచి నేనేం రాస్తున్నా, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాసుకోవాలి కాబట్టి ప్లస్ కాస్ స్క్వేర్ థీటా నాకు పంపించేస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అయిపోతుంది ఆల్రెడీ. ఈ సైన్ స్క్వేర్ ఉంచుకొని కాస్ నది పంపించేస్తున్నా, 1 అలానే ఉంటుంది, ప్లస్ కాస్ స్క్వేర్ థీటా పోతే మైనస్ కాస్ స్క్వేర్ థీటా. మనకు కావాల్సింది మన దగ్గర ఉంది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. అంటే పైన విలువ ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా బై ఏముంది ఇప్పుడు బై కాస్కి కాస్ థీటా అలానే రాస్తున్నా. పైన సైన్ స్క్వేర్ థీటా ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ అంటే సైన్ అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి నేనేం చేస్తున్నా, సైన్ థీటా ఇంటూ సైన్ థీటా రాస్తున్నా బై కాస్ థీటా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇది ఇంటూలో ఉంది కాబట్టి ఒకే పదం కాబట్టి ఇది ఒకదాన్ని మాత్రమే రాసుకుంటున్నా. అంటే సైన్ బై కాస్ అంటే మనకు తెలిసిన సూత్రంలో ఏమొస్తుంది, సైన్ బై కాస్ అంటే ట్యాన్ థీటాగా రాసుకోవచ్చు. సైన్ బై కాస్ అంటే మళ్ళీ ఇంటూ సైన్ థీటా అలానే వస్తుంది. మనకు కావాల్సింది కూడా ఇదే విలువ ట్యాన్ థీటా ఇంటూ సైన్ థీటా కాబట్టి మనం ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ నిరూపించాము కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. ఇప్పుడు అభ్యాసం 11.4లో 6వ లెక్క ఏమి ఇచ్చిందంటే సీకెన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఇచ్చింది. ఇప్పుడు సీకెన్ థీటా అంటే ఇక్కడ ఇది దీన్ని గుణిస్తుంది కాబట్టి లోపల గుణిస్తున్నా,
సీకెన్ ఏ ఇంటూ 1 అంటే మనకు సీకెన్ టీటా అని వస్తుంది. సీకెన్ ఏ మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ సీకెన్ టీటా ఇంటూ సైన్ టీటా అంటే సీకెన్ టీటా ఇంటూ సీకెన్ ఏ ఇంటూ సైన్ ఏ మళ్ళీ ఇంటూ సీకెన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ సీకెన్ టీటాని ఎట్లా రాస్తున్నా, మళ్ళీ దీన్ని ఒక సూత్రంలో రాసుకుంటే ఏం రాసుకోవచ్చు, సీకెన్ టీటా అంటే 1/cos టీటాగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ టీటా అనేది ఏ కాబట్టి 1/cos ఏ ఇంటూ సైన్ ఏ రాస్తున్నా. మళ్ళీ ఇది ఎలా ఉందో అలానే రాస్తున్నా, సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా. ఇక్కడ సైన్ బై కాస్ అంటే ట్యాన్ రాసుకోవచ్చు, సీకెన్ టీటా ఇలా ఉంది అట్లా రాస్తున్నా. మైనస్ సైన్ బై అంటే సైన్ బై కాస్ అంటే ట్యాన్ టీటా రాసుకోవచ్చు. ట్యాన్ ఇక్కడ ఏ టీటా అంటే ఇక్కడ సీకెన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఎలా ఉందో అలానే రాస్తున్నా. చూసుకుంటే ఎలా ఉంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాసుకోవచ్చు. ఏ అంటే ఇది కాబట్టి ఏ స్క్వేర్ అంటే సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ బి స్క్వేర్ అంటే ట్యాన్ స్క్వేర్ ఏ. మనకు సర్వసమీకరణం ఉంది, ఏముంది సీకెన్, ఇప్పుడు సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ అంటే మనకి సర్వసమీకరణం ద్వారా ఏమైపోతుంది, ఇది 1 అయిపోతుంది. మనకు సూక్ష్మీకరించి మనం చిన్నదైపోయింది. ఆరో దాని ఆన్సర్ 1. అభ్యాసం 11.4లో 7వ లెక్క. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే సైన్ ఏ ప్లస్ కొసెక్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సెక్ ఏ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 7 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని నిరూపించండి. అంటే ఎల్హెచ్ఎస్ విలువ తీసుకొని ఇప్పుడు ఆర్హెచ్ఎస్ని మనం నిరూపణ చేయాలి. కాబట్టి ఎల్హెచ్ఎస్లో నేను చూసుకుంటే ఎలా ఉంది, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారం ఉంది. ఈ రెండింటిని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రంలో విడగొడతా. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. అప్పుడు ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే కొసెక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఏ అంటే సైన్ ఏ, బి అంటే కొసెక్ ఏ ప్లస్ అదేవిధంగా ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం అంటే ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సెక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఏ అంటే కాస్, బి అంటే సెక్. ఇప్పుడు చూసుకుంటే నేనేం చేస్తున్నా, సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏని ఒక దగ్గర రాసుకుంటున్నా. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏని ఒక దగ్గర రాసుకుంటున్నా. ఇప్పుడు కొసెక్ని అలానే రాస్తున్నా, కొసెక్ స్క్వేర్ ఏని అలానే రాస్తున్నా ప్లస్ 2 సైన్ టీటాని కూడా సైన్ ఏని అలానే రాస్తున్నా. ఇప్పుడు దీన్ని కొసెక్ని సైన్లో మార్చుకుంటే 1/sin టీటాగా రాసుకోవచ్చు, సైన్ ఏగా రాసుకోవచ్చు. ప్లస్ ఈ కాస్ని ఫస్టే రాసుకున్నాం, తర్వాత సెక్ స్క్వేర్ అట్లా రాస్తున్నాం, సెక్ తర్వాత ప్లస్ 2 కాస్ ఏని అలానే రాస్తున్నా. సెక్ ఏని ఏం రాసుకోవచ్చు అంటే 1/కాస్గా రాసుకోవచ్చు, కాస్ ఏ ఎలాంటి ఇంటున్నట్టు. ఇప్పుడు ఈ సైన్ క్యాన్సల్, ఇక్కడ ఈ కాస్ క్యాన్సల్. తర్వాత ఏం మిగిలింది మనకు, ఈ సర్వ సమీకరణం నుంచి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఏమైపోతుంది అంటే 1 అయిపోతుంది. ప్లస్ మనకి ఇక్కడ ఏం మిగిలింది, కొసెక్ స్క్వేర్ ఏ ప్లస్ ఈ సైన్ క్యాన్సల్ అయిపోయింది కాబట్టి 2 మిగిలింది, 1 మిగిలింది. ఇంటూలో ఉంది కాబట్టి 2 ఎక్కం 2 ప్లస్ సెక్ స్క్వేర్ ఏ అది మిగిలింది. తర్వాత ఇక్కడ 2 × 1 మిగిలింది కాబట్టి 2. ఈ స్థిర పదాలు కూడుకుంటే 1 2 2 4 1 5 ప్లస్ కొసెక్ స్క్వేర్ ఏ ప్లస్ సెక్
స్క్వేర్ ఏ. చూసుకుంటే ఇక్కడ వరకు చాలాసార్లు అడిగిండు మనకు బోర్డ్ ఎగ్జామ్ పర్పస్. ఇది కనుక్కోమంటారు, ఎల్హెచ్ఎస్లో ఇది ఇచ్చేస్తారు, ఇక్కడ వరకు అడిగిండు. ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఉన్న ఆన్సర్ ఇది కాదు, ఇంకా చేయాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే దీని యొక్క సర్వ సమీకరణం, దీని యొక్క సర్వ సమీకరణం రాసుకుంటున్నాం. కోసెక్కి మనకు సర్వ సమీకరణం ఏముంది? కోసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1. ఈ సూత్రం నుంచి నాకు కోసెక్ కావాలి కాబట్టి ప్లస్ కాట్ని అటు పంపించేస్తే, మైనస్ కాట్ని అటు పంపించేస్తే ప్లస్ కాట్ అయిపోతుంది. కోసెక్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కాట్ స్క్వేర్ టీటా అయిపోతే ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. కోసెక్ దగ్గర 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. సెక్ అనేది ఉన్నది మనకు సర్వ సమీకరణం ఏముంది? సెక్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1. నాకు సెక్ కావాలి కాబట్టి ట్యాన్ అడిగి పంపించేస్తున్నా, మైనస్ ట్యాన్ అడిగితే ప్లస్ అవుతుంది. సెక్ అలానే రాస్తున్నా, సెక్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1. అలానే మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా అడిగితే ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా. సెక్ దగ్గర ఏం రాసుకోవచ్చు? 1 ప్లస్ ట్యాన్ రాసుకోవచ్చు. కోసెక్ దగ్గర 1 ప్లస్ కాట్ రాసుకోవచ్చు. 5 అలానే రాస్తున్నా. దీన్ని ఏం రాసుకోవచ్చు? 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ దీన్ని 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్. టీటాకు బదులుగా ఇక్కడ కోణం ఏ ఇచ్చింది కాబట్టి ఏ రాసుకుందాం. ఇక్కడ కూడుకుంటే 5 1 6, 6కు 1 7 స్థిర పదాలు కూడుకుందాం. తర్వాత మనకు కావాల్సింది ట్యాన్ స్క్వేరే కాట్ స్క్వేరే కాబట్టి ట్యాన్ని ఫస్ట్ రాసుకుంటున్నాం. ట్యాన్ స్క్వేరే ప్లస్ కాట్ని తర్వాత రాసుకుంటున్నాం, కాట్ స్క్వేరే. ఇక్కడ కూడా ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ నిరూపించాం కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్గా రాసుకోవచ్చు. రైట్. ఇప్పుడు అభ్యాసం 11.4లో 8వ లెక్క. ఇక్కడ ఏమి ఇచ్చిండు? 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటాను సూక్ష్మీకరించండి. అంటే దీన్ని మొత్తాన్ని చిన్నగా చేసేయమంటే చెప్తున్నారు. నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ చూసుకుంటే ఈ రెండింటినే చూస్తున్నా. ఒకటేమో రెండు విలువలు సేమ్ ఉన్నాయి, ఒకటి మైనస్ ఒకటి ప్లస్. అంటే మనకు సూత్రం ఏం గుర్తుకొస్తుంది సార్? ఖచ్చితంగా సెన్స్లో సూత్రం రాయాలంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. రెండు సమాన విలువలు ఉండి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాసుకోవచ్చు. కాబట్టి ఇది ఏ, ఇది బి. ఆ విధంగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈ సూత్రం ప్రకారం రాసుకోవాలంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్, సూత్రంలో మైనస్ ఉంది కాబట్టి మైనస్, బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎలా ఉందో అలా రాస్తున్నాం. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అలానే రాస్తున్నాం. ఒకటికి వర్గం ఉన్నా లేకున్నా ఒకటే, ఒకటికి స్క్వేర్ ఉన్నా లేకున్నా ఒకటి కాబట్టి ఇంకో స్టెప్ రాస్తున్నాం. 1 ఎలా ఉందో అలా రాస్తున్నాం. కాస్ స్క్వేర్ టీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. కాట్ స్క్వేర్ టీటా కాట్. ఇది దీనికి ఒక సర్వ సమీకరణం, దీనికి ఒక సర్వ సమీకరణం ఉంది. ఆ సర్వ సమీకరణాలు అనేది రాస్తున్నాం. ఇప్పుడు దీని సర్వ సమీకరణం ఏంటి సార్? మనకు మొదటి సర్వ సమీకరణం సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1. ఇప్పుడు సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి నాకు 1 మైనస్ కాస్ స్క్వేర్ కావాలి కాబట్టి ప్లస్ కాస్ స్క్వేర్ని అడిగి పంపించేస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్, సైన్ స్క్వేర్ని అలానే రాస్తున్నాం ఈజ్ ఈక్వల్ 1ని అలానే రాస్తున్నాం. ప్లస్ కాస్ స్క్వేర్ అడిగిపోతే మైనస్ కాస్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ బదులుగా మనం ఏం రాసుకోవచ్చు? దీన్ని సైన్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. ఇంకోటి అదేవిధంగా ఏముంది? దీనికి కాట్ వచ్చే సర్వ సమీకరణం కోసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1. నాకేం కావాలి? 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా కావాలి. మైనస్ కాట్ని అడిగి పంపించేస్తే ప్లస్ అయిపోతుంది. కోసెక్ ఎలా ఉందో అలానే రాస్తున్నాం. కోసెక్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1 అలానే రాస్తున్నా. దీన్ని అటు సైడ్ పంపించేస్తే మైనస్ కాస్ అడిగితే ప్లస్ అవుతుంది, ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. ఇప్పుడు నా దగ్గర ఏముంది? 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటాని ఏం రాసుకోవచ్చు? కోసెక్ రాసుకోవచ్చు. దీన్ని సైన్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు ఇంటూ దీన్ని
కొసెక్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. ఇప్పుడు కొసెక్ని సైన్లో మార్చాలంటే ఏం రాసుకోవచ్చు? సూత్రం ఏముంది మనకు? కొసెక్ అంటే 1/sin² రాసుకోవచ్చు. 1/sin² థీటాగా రాసుకోవచ్చు. ఈ సైన్ స్క్వేర్ క్యాన్సల్, మనకేమి 1 చిన్న చేసామన్నాడు, మనకు వచ్చిన ఆన్సర్ 1. ఇప్పుడు sec θ ప్లస్ tan θ p అయితే sec θ మైనస్ tan θ విలువ ఎంత అంటుంది. అయితే ఇది ఇచ్చిండు, దీని విలువ కనుక్కోమంటున్నాడు. అయితే ఇచ్చిన దాన్ని నేను సమీకరణం 1 అనుకుంటున్నా. sec θ ప్లస్ tan θ pని సమీకరణం 1 అనుకుంటున్నాను. ఈ sec θ tan θ వచ్చే విధంగా ఒక సర్వ సమీకరణం ఉంది. సర్వ సమీకరణం రాస్తుంది. ఏముంది? sec స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ 1. ఇది చూస్తే ఎలా ఉంది సార్? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో ఉంది. ఖచ్చితంగా సెన్స్లో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో ఉంటే ఏం రాసుకోవచ్చు? a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాసుకోవచ్చు. ఇక్కడ ఇదే విధంగా a స్క్వేర్, ఇది a స్క్వేర్ అనుకుందాం, ఇది b స్క్వేర్ అనుకుంటే అప్పుడు అయిపోతుంది a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా రాసుకోవచ్చు. అంటే a అంటే secant θ ప్లస్ tan θ a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే మళ్ళీ ఇదే secant θ మైనస్ tan θ is equal 1కి 1. ఇప్పుడు సమీకరణం 1 నుంచి ప్లస్ ఉంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? p అంటే p అని వాడే ఇచ్చింది కాబట్టి sec θ ప్లస్ tan θ p కాబట్టి p ఇంటూ ఇది ఎలా ఉందో అలా అని రాస్తున్నాం. sec θ మైనస్ tan θ 1. నాకు దీని విలువ కావాలి కాబట్టి ఇది అవసరం లేదు. దీని మొత్తాన్ని p గుణిస్తుంది, అది పంపించేస్తే భాగిస్తుంది. secant θ మైనస్ tan θ పోయి 1కి భాగిస్తుంది p అనేది, కాబట్టి 1/6. ఇప్పుడు కావాల్సింది కూడా మనకు అదే. ఇప్పుడు secant θ మైనస్ tan θ విలువ కనుక్కోమన్నది కాబట్టి దాని విలువ ఎంత? 1/p. ఇది చాలా ఇంపార్టెంట్, 2 మార్కులకు చాలాసార్లు అడిగిండు. అభ్యాసం 11.4లో 10వ లెక్క చాలా ఇంపార్టెంట్. ఈ లెక్క లాంటిదే ఒకటి బయట నుంచి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కావున ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చిందంటే cosec θ ప్లస్ cot θ k అంట. k విలువ ఇచ్చినాడు. ఈ k విలువ తీసుకెళ్ళి అక్కడ ప్రతిక్షేపిస్తే మనకు కాస్ అనేది వస్తుంది. అయినా cos θ k² మైనస్ 1/k² ప్లస్ 1. ఇప్పుడు మనం ఈ cos θ k² మైనస్ 1/k² ప్లస్ 1 cos θను తీసుకొని ఇవి రెండు నిరూపించాలి, లేదా ఇవి రెండు తీసుకొని cos నిరూపించాలి. ఇక్కడ మనకు k విలువ వాడే ఇచ్చింది కాబట్టి నేను RHS తీసుకుంటున్నాను సార్. RHS తీసుకొని LHS అనేది నిరూపణ చేస్తాను. నేను తీసుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు RHS k² మైనస్ 1/k² ప్లస్ 1 తీసుకుంటున్నాను. ఇక్కడ k అనేది ఆడే ఇచ్చిన క్వశ్చన్లో విలువ. k అంటే ఏంటి? cosec θ ప్లస్ cot θ అని ఇచ్చింది కాబట్టి నేను cosec θ ప్లస్ k ఎక్కడ కనిపిస్తే అక్కడ cosec θ ప్లస్ cot θ అనేది ప్రతిక్షేపిస్తాను. k కనిపిస్తుంది, ఇది రాసుకోవచ్చు. cosec θ ప్లస్ cot θ. ఇక్కడ kనే కాకుండా ఇక్కడ k విలువ ఇచ్చింది, ఇక్కడ k² ఉంది కాబట్టి మొత్తానికి స్క్వేర్ -1కి -1 బై. ఇక్కడ ఏముందంటే మళ్ళీ k² అంటే సేమ్ ఎలా ఉందో అలానే వస్తుంది. cosec θ ప్లస్ cot θ హోల్ స్క్వేర్ ఈసారి +1 పైన -1 హారంలో +1. ఇప్పుడు దీన్ని చూసుకుంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారం ఉంది. ఇది కూడా సేమ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారం ఉంది. మనకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ఏం సార్? a ప్లస్ బి హోల్ స్క్వేర్ a² ప్లస్ b² ప్లస్ 2ab. ఈ ఫార్ములా ప్రకారం పైన లవంలో హారంలో విడగొడదాం. ఇది a, ఇది b, ఇది a, ఇది b. ఈ రెండింటికి ఆ సూత్రం ప్రకారం విడగొడితే ఫస్ట్ a² అంటే cosec స్క్వేర్ θ ప్లస్ b² అంటే cot స్క్వేర్ θ ప్లస్ 2a అంటే cosec θ
ఇంటూ బి అంటే కాట్ టీటా -1కి -1 -1 నుండి -1 రాసేసినాం బై హారంలో కూడా సేమే కొసెక్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ప్లస్ బి స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 ఏ అంటే కొసెక్ ప్లస్ బి అంటే కాట్. ఈసారి +1 నాకు చూసుకుంటే ఓన్లీ కాస్ మాత్రమే కావాలి. కాస్లో స్థిర పదాలు లేవు. ఇక్కడ స్థిర పదాలు వచ్చినాయి మనకు. ఒకటి -1 వచ్చింది, ఒకటి +1 వచ్చింది. ఈ -1 +1ని తొలగించాలి. ఖచ్చితంగా -1 తీసేయాలంటే నాకు +1 వస్తేనే -1 పోతుంది. ఇక్కడ కూడా +1 ఉంది, -1 వస్తేనే +1 పోతుంది. ఇక్కడ -1 ఉంటే +1 కావాలి, +1 ఉంటే -1 కావాలి. ఈ 1లన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే వీటి యొక్క సర్వ సమీకరణాల్లో ఒకటి ఉంది కాబట్టి ఆ 1ని ఉపయోగించి ఈ 1ని తొలగించేస్తున్నా. ఇప్పుడు సర్వ సమీకరణం దేనిది కొసెక్ కాట్ వచ్చే విధంగా సర్వ సమీకరణం ఏముందంటే మనకు తెలిసింది కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా =1. ఈ సర్వ సమీకరణం నుంచి ఒకసారి +1 తీసుకుంటా, ఒకసారి -1 తీసుకుంటున్నా. పైన మనకు హారంలో లవంలో -1 ఉంది కాబట్టి +1. ఈ +1 అలానే ఉంచి దీన్ని అటు పంపించేస్తాం. కొసెక్ అలానే రాసుకుంటున్నా. కొసెక్ స్క్వేర్ టీటా =1. ఈ కాట్ అనేది అటు పంపించేస్తే మైనస్ ఉంది కాబట్టి ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. ఇది ఒకటి. ఇంకోటి +1 ఉందంటే ఖచ్చితంగా ఈసారి -1 కావాలి కాబట్టి ఈ +1 ఇటు పంపించేస్తున్నా, -1 అవుతుంది. కొసెక్ స్క్వేర్ అలానే రాస్తున్నా, +1 ఇటు వస్తే -1 కాట్ స్క్వేర్ టీటా. అంటే ఒకసారి హారంలోనేమో కొసెక్ కనిపిస్తే 1 + కాట్ స్క్వేర్ రాసుకోవాలి. లవంలో కాట్ స్క్వేర్ కనిపిస్తే దాన్ని కొసెక్ స్క్వేర్ -1 రాసుకోవాలి. లేదు చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడ కొసెక్ కనిపించినా ఇది రాస్తారు, ఎక్కడ కాట్ కనిపించినా ఇది రాస్తారు. అలా రాయద్దు. ఖచ్చితంగా ఒక దగ్గర ఇది యూజ్ చేయాలి. లవంలో ఒక దగ్గర మాత్రమే యూజ్ చేయాలి. ఇది హారంలో ఒక దగ్గర మాత్రమే యూజ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ కొసెక్ స్క్వేర్ కనిపించిన దగ్గర నేనేం చేస్తున్నా అంటే 1 + కాట్ స్క్వేర్ ఒక దగ్గర మాత్రమే యూజ్ చేస్తున్నా. దీనికి బదులుగా 1 + కాట్ స్క్వేర్ టీటా అని రాసుకుంటున్నా. 1 + కాట్ స్క్వేర్ టీటా ఎక్కడ కొసెక్ స్క్వేర్ దగ్గర మళ్ళీ ఎలా ఉంది అలానే రాస్తున్నా. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఎట్లా ఉంది అట్లా రాస్తున్నా. +2 ఎలా ఉందో 2 కొసెక్ టీటా కాట్ టీటా ఎట్లా రాస్తున్నా. కొసెక్ టీటా కాట్ టీటా -1 అలా రాస్తున్నా. బై తర్వాత ఈ కొసెక్ అలానే రాస్తున్నా, కొసెక్ స్క్వేర్ అలానే రాస్తున్నా. కొసెక్ స్క్వేర్ టీటా ప్లస్ ఈ కాట్కి ఏం చేస్తున్నా అంటే కాట్ స్క్వేర్ టీటాని కొసెక్ స్క్వేర్ టీటా -1 రాసుకుంటున్నా. ఈ కాట్కి ఇది రాసుకుంటున్నా. కొసెక్ స్క్వేర్ -1 కొసెక్ స్క్వేర్ టీటా -1 మళ్ళీ ఎలా ఉందో అలా రాస్తున్నా. +2 కొసెక్ టీటా కాట్ టీటా ఈసారి +1 ఉంది కాబట్టి +1 -1 క్యాన్సర్, -1 +1 క్యాన్సర్. ఇప్పుడు చూసుకుంటే స్థిర పదాలు పోయినాయి. ఇక్కడ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే 2 కాట్ స్క్వేర్ టీటా అయిపోతుంది. ఒకటి కూడుకుంటే 2 అవుతుంది కాబట్టి 2 కాట్ స్క్వేర్ టీటా ప్లస్ ఇంకా అది ఎలా ఉందో అలా రాస్తున్నా. 2 కొసెక్ టీటా కాట్ టీటా బై ఇక్కడ కూడా స్థిర పదాలు పోయినప్పుడు కొసెక్ స్క్వేర్ టీటా కాబట్టి ఏమవుతుంది 1 2 కాబట్టి 2 కొసెక్ స్క్వేర్ టీటా ప్లస్ ఇది ఎలా ఉందో అలా రాస్తున్నా. 2 కొసెక్ టీటా కాట్ టీటా. ఇక్కడ పైన చూసుకుంటే 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కాట్ ఉంది, ఇక్కడ కాట్ ఉంది కాబట్టి 2 కాట్ టీటా కామన్ తీస్తా. ఇక్కడ 2 ఉంది, కొసెక్ ఉంది, 2 ఉంది, కొసెక్ ఉంది, ఇక్కడ 2 కొసెక్ టీటా కామన్ తీస్తాం. లవంలో 2 కాట్ టీటా కామన్ తీస్తున్నా. 2 కాట్ టీటా కామన్ తీస్తే ఇక్కడ ఒక కాట్ టీటా 2 పోయింది, ఒక కాట్ పోయింది అంటే ఇంకొక కాట్ ఉంటుంది. ఖచ్చితంగా కాట్ స్క్వేర్ అంటే 2 కాట్ టీటా ఉంటాయి కదా.
తర్వాత ప్లస్ ఒక 2 పోయింది, ఇంకో కార్డ్ పోయింది, ఏం మిగులుతుంది? కోసెక్ మిగులుతుంది. కోసెక్ థీటా బై ఇక్కడ కూడా 2 కామన్ తీస్తున్నా, రెండిట్లో ఉంది కోసెక్. ఇక్కడ 2 కోసెక్లు ఉన్నాయి, ఒక కోసెక్ బయట పోయింది అనుకో, కోసెక్ థీటా కామన్ తీసేస్తే ఇంకో కోసెక్ థీటా లోపల అలానే ఉంటాయి. ప్లస్ ఈ 2 వచ్చేది కోసెక్ వచ్చేసింది, మళ్ళీ ఏం మిగిలింది? కాట్ మాత్రం మిగులుతుంది. చూసుకుంటే ఈ 2 అటు ఇటు ఉన్నాయి కానీ సేమ్ ఉన్నాయి. కాట్ థీటా ప్లస్ కోసెక్ థీటా, కాట్ థీటా ప్లస్ కోసెక్ థీటా సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. తర్వాత మనకు ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగిలింది? కాట్ థీటా బై కోసెక్ థీటా. ఇప్పుడు కాట్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? కాస్ బై సైన్ రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? కాట్ అంటే కాస్ థీటా బై సైన్ థీటా రాసుకోవచ్చు. బై ఇక్కడ కొసెక్ని మనం ఏం రాసుకోవచ్చు? 1 బై సైన్ థీటా రాసుకోవచ్చు. ఈ సైన్ క్యాన్సల్, ఏం మిగిలింది? కాస్ థీటా బై 1 అంటే కాస్ థీటా. మనకు కావాల్సింది అదే. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? ఆర్హెచ్ఎస్ తీసుకున్నాం, ఎల్హెచ్ఎస్ నిరూపించేసినాం.